స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మనం వీడియోలో వీక్లీ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. అంటే దీంట్లో ముఖ్యంగా మన ఇండెక్స్ అయినటువంటి Nifty50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్లో మంత్లీ, వీక్లీ, డైలీ అండ్ 4 hours అండ్ 15 minutesలో కూడా వితౌట్ యూజింగ్ ఎనీ ఇండికేటర్స్ ఎలా ప్రైస్ యాక్షన్ మనకి ఏమి హింట్స్ ఇస్తుంది, నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఒకసారి చూసేద్దాం రండి. సో ఇప్పుడు మన నిఫ్టీ చార్ట్లో మంత్లీ చార్ట్లో ఉన్నాము. మంత్లీ చార్ట్లోకి వచ్చేసరికి ఒక కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఈ బాటంలో మేజర్ సపోర్ట్ లెవెల్స్ నుంచి అయితే ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మంత్ ఎండ్ వరకు ఉంటుంది. 1 month అంటే 1 month కంప్లీట్ క్యాండిల్ కదా, ఇంకా ఇది హాఫ్ క్యాండిల్లోనే ఉంది. సో ఇది అయితే సాలిడ్ బులిష్నెస్ అయితే మనకి సూచిస్తుంది. అండ్ అంతకుముందు ఏదైతే ఈ ఏరియాలో అండ్ ఈ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ కూడా క్లోజింగ్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ దగ్గర నుంచే తీసుకోవడం కూడా మంచి బుల్లిష్ సైన్ అండ్ చాలా స్ట్రాంగ్ అయితే మనకి మంత్లీ చార్ట్లో చూపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తుందా లేకపోతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఓకే, ఈ ట్రెండ్ లైన్ ఎక్కడ బ్రేక్ చేయడానికి అవకాశం ఉంది అనుకుంటే కనుక, సో ఈ ట్రెండ్ లైన్ ని ఈ ఏదైతే క్యాండిల్ ఉందో 16,600లోకి బ్రేక్ చేయడానికి అయితే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో 16,600 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 220లో ఉంది. అంటే ఇంకొక మనకి ఒక 400 పాయింట్స్ ప్లస్ అయితే మనకి ఇక్కడ ఉంది అనేసి అయితే మంత్లీ చార్ట్ ద్వారా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ సపోర్ట్ అయితే ఆల్రెడీ ఫామ్ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా ఒక సపోర్ట్ లైన్ అయితే డ్రా చేద్దాం. నెక్స్ట్ విల్ గో టు వీక్లీ చార్ట్ అనమాట. సో వీక్లీ చార్ట్ లోకి వచ్చేసరికి కంటిన్యూగా ఒక అప్ ట్రెండ్ అయితే మనకి క్లియర్ గా సూచిస్తుంది. సో ఇది అప్ ట్రెండ్ అని ఎలా చెప్పొచ్చు అనుకుంటే, ఇక్కడ మనం చూస్తున్నాము హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ కూడా ఫామ్ అవుతున్నాయి. సో దాన్ని బట్టి ఒక అప్ ట్రెండ్ ఛానల్లో అయితే వెళ్తుంది అని చెప్పొచ్చు. సో దీని రెసిస్టెన్స్ వచ్చి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ ఏరియాలోనే ఉందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసినా ఎక్కడ చూసినా సరే ఆల్మోస్ట్ ఈ ఏరియాలోకి వచ్చేసరికి చాలా సార్లు అయితే రెసిస్టెన్స్ అయితే ఫేస్ అయ్యింది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక డెఫినెట్ గా మన టార్గెట్స్ వచ్చి 18 వరకు కూడా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో విల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ మంత్. సో వీక్లీలో కూడా మనకి బుల్లిష్నెస్ చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ విల్ గో టు డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్ లో ఇంకా మనకి ఒక క్లారిటీగా ఉంది ఏంటంటే ఒక అప్ ట్రెండ్ ఒక ఛానల్లో కనుక వెళ్తుంది అనేసి. సో ఇది కూడా ఇక్కడ వరకే ఉంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ కనుక 16,000 మనకైతే మెయిన్ మేజర్ సపోర్ట్ లెవెల్ అండ్ సైకలాజికల్ లెవెల్, ఇది కనుక బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా మళ్ళీ 15,700కి అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి దీంట్లో కూడా. బట్ ప్రీవియస్ డే ఏదైతే ఉందో అది చిన్న బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేయడానికి మనం చూడొచ్చు. మేబీ ఇక్కడ 16,200లో ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మండే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మండే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ లెవెల్లో కనుక ఉంటుందా లేకపోతే బ్రేక్ అవుతుందా అనేసి. అండ్ యుఎస్ మార్కెట్ చూస్తే ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ జోన్లో అయితే ఉంది. అండ్ యుఎస్ బాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది, అది కూడా ప్లస్లో ఉంది ఈ రోజు మార్నింగ్ కనుక చూస్తే కనుక, సాటర్డే మార్నింగ్. ఓకే, సో లెట్స్ సీ అట్లీస్ట్ ఈ లో కనుక బ్రేక్ అవుతే కనుక డెఫినెట్గా మళ్ళీ మనకి ఒక కన్సాలిడేషన్ జోన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇంత పైకి వెళ్ళాక డెఫినెట్గా దానికి ఒక బ్రీతింగ్ పీరియడ్ అయితే కావాలి. సో 16,167 ఈ లెవెల్ అయితే చాలా ఇంపార్టెంట్. అందాజ్గా 16,150 అనుకోండి. ఈ లెవెల్ పైన ఉన్నంతసేపు వీ కెన్ స్టే బులిష్. ఒకవేళ బ్రేక్ అయితే కనుక మనం బేరిష్గా టర్న్ అవ్వచ్చు. ఓకే, సో 1 hour టైం ఫ్రేమ్ లో చూద్దాము ఒకసారి, అక్కడ ఏమైనా ప్యాటర్న్స్ ఏమైనా మనకి హింట్ ఇస్తుందేమో చూద్దాం. సో 1 hour టైం ఫ్రేమ్ లో అయితే ఐ డోంట్ థింక్ సో ఎనీ ప్యాటర్న్ అయితే నాకు ఇక్కడైతే కనిపించట్లేదు. బట్ ఇక్కడైతే ఒక నియర్ బై రెసిస్టెన్స్ అయితే ఉంది. కొంచెం దీన్ని థిన్ లైన్ లో పెడతాను సో దట్ ఆ లెవెల్ ఏందనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో 16,400లో అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఈ లెవెల్ నుంచి మనం ప్రైస్ యాక్షన్ చూడొచ్చు. కంప్లీట్ గా ఇక్కడ నుంచి డౌన్ అవుతాం మనం చూసాము. ఓకే, ఈ లెవెల్స్ నుంచి కూడా. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. సో పైకి వచ్చేసరికి 16,400 వచ్చి డిసైడింగ్ ఫ్యాక్టర్, అలాగే డౌన్ సైడ్ వచ్చి 16,167. ఓకే, సో ఇది మనకి నిఫ్టీ చెప్తున్న మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ యొక్క రిపోర్ట్. సో మీకు ఆ లెవెల్స్ అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దట్ దాన్ని బట్టి మీరు ఇంట్రాడే కూడా ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి మనం డైలీ టైం ఫ్రేమ్లో ఫిబొనాచి వేసి
ఒకసారి చెక్ చేద్దాం. సో మనం ఫిబ్నాచి అయితే డ్రా చేసాము. ఇక్కడ వచ్చి 0.618 లెవెల్లో ఉంది, అంటే 175. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా 16,150 లెవెల్ సో ఇంపార్టెంట్ అనేసి. సో ఆ లెవెల్ ఒకటి ఉంది. అండ్ దెన్ 786 అనేది 450. సో మనం ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ మల్టీ టైమ్ ఫ్రేమ్ లో చూసామో అదే లెవెల్స్ ఫిబ్నాచి కూడా చెప్తుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్ అనమాట. దీన్ని బట్టి మనం ఇంట్రాడే అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో విల్ గో టు ద నిఫ్టీ బ్యాంక్. సో నిఫ్టీ బ్యాంక్ లో కూడా అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా నిఫ్టీ మాదిరిగానే ఒక డౌన్ ఛానల్ అయితే రన్ అవుతుంది. బట్ ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ నుంచి మనకి ఒక గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. దీనికి కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చి ఆల్మోస్ట్ 36,000 లెవెల్స్. ఓకే, 36,000 కనుక ఇక్కడ బ్రేక్ అవుతే కనుక డెఫినెట్ గా మనం మంచి మూమెంట్ అయితే చూడొచ్చు. ఈజీగా ఆల్మోస్ట్ 38,000 అండ్ 39,000 కూడా చూడడానికి అయితే అవకాశం ఉంది. ఇది యాజ్ పర్ మంత్లీ చార్ట్ అనమాట. ఓకే, ఒక్కసారి డైరెక్ట్ గా వీక్లీ చార్ట్ లోకి వెళ్ళిపోదాం. సో వీక్లీ చార్ట్ లోకి వచ్చేసరికి మంచి ఈ వీక్ అయితే మంచి బులిష్నెస్ అయితే చూపించేలాగా మంచి క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక మంచి ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ అయితే తీసుకుంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒక ఛానల్ ఏదైతే డౌన్ ట్రెండ్ అఫ్ కోర్స్ అదైతే నో డౌట్ లాస్ట్ వీక్ చెప్పినట్టుగానే. అండ్ ఈ ప్యాటర్న్ లోనే ఇప్పటి వరకు అయితే నడుస్తుంది. అండ్ ఇంకా బ్రేక్ అయితే అవ్వలేదు. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ బ్రేక్ అవ్వాలంటే కనుక ఇక్కడ మనం అనుకున్నట్టు మంత్లీ చార్ట్లో అనుకున్నట్టు 36,000 అనేది బ్రేక్ చేయాల్సి ఉంటుంది. 36 చేసిన తర్వాత 37 అండ్ 38 నెక్స్ట్ రెసిస్టెన్స్గా ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ 36,000 దగ్గర మాత్రం రెసిస్టెన్స్ ఫీల్ అవుతే కనుక మళ్ళీ అగైన్ డౌన్ ద లైన్ 34,000 అండ్ 32,000 కూడా చెక్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఒక సింపుల్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కనుక వచ్చినట్టయితే కనుక అది కూడా మనం లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పుకున్నాము. ఇట్లా డౌన్ ట్రెండ్లో డబ్ల్యూ ప్యాటర్న్ వస్తే కనుక ఇది అంత స్ట్రాంగ్ బులిష్నెస్గా అయితే ఉండదు. డెఫినెట్గా ఎప్పుడైతే ఒక కన్సల్టేషన్ ఇలాంటి టైంలో వస్తేనే అది డబ్ల్యూ ప్యాటర్న్ మంచి మూమెంట్ అయితే ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అఫ్ కోర్స్ ఇది దిస్ ఈస్ నాట్ ఏ డబ్ల్యూ ప్యాటర్న్. ఓకే, సో ఇంత ఎక్కువ బులిష్నెస్ అయితే ఉండదు. 36,000 దగ్గర క్లోజింగ్ ప్రైస్ అనేది కంప్లీట్గా ఒక గేమ్ చేంజర్ అనేసి చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీకి. ఓకే, సో విల్ గో టు ద డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నాము మనం. ఇక్కడైతే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే మనకి క్లియర్ కట్ గా చూపిస్తుంది. అగైన్ దీనికి కూడా మనకు ఉన్న రెసిస్టెన్స్ అయితే సేమ్ లెవెల్స్. అండ్ నెక్స్ట్ వచ్చి 38 అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి 38 చేంజ్ ఆర్ 40,000 కూడా నెక్స్ట్ వచ్చి కంటిన్యూస్ గా కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 34,000 అండ్ 32,000 అయితే ఈ రేంజ్ లో ఉండడానికి అయితే అవకాశం ఉంది. మీరు కనుక ఆప్షన్ సెల్లర్ అయితే కనుక ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ ఛానల్ రేంజ్ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ బ్రేకింగ్ అండ్ ఎయిదర్ సైడ్ ఒకవేళ టాప్ లో కానీ బాటమ్ లో కానీ బ్రేక్ అవుతే కనుక దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. ఓకే, సో విల్ గో టు అవర్లీ. సో అవర్లీ చార్ట్ లో ఉన్నాము ఇప్పుడు. ఇక్కడైతే మనకు ఒక చిన్న ట్రెండ్ లైన్ అయితే వచ్చింది. సో దీన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. అండ్ ఇది కన్సిడర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్మాల్ టార్గెట్స్ అయితే ఫస్ట్ టార్గెట్ మనకి అవర్లీ టైం ఫ్రేమ్ లో చెప్తుంది ఏంటంటే అప్ సైడ్ అయితే 36,000 అండ్ డౌన్ సైడ్ అయితే 34,129. ఓకే, ఇంట్రాడే బేసిస్ మీద అయితే ఈ వీటి మధ్యలో ట్రేడ్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకా స్టిల్ బులిష్ బట్ నాట్ స్ట్రాంగ్ బులిష్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే 36,000 దాటి సస్టైన్ అవుతేనే ఆన్ ద క్లోజింగ్ బేసిస్ దెన్ ఓన్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ 37, 38 లెవెల్స్. అండ్ ఇది కూడా అంతే 34,000 బ్రేక్ అవుతేనే తప్ప 33 అండ్ 32 రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో హోప్ యూ లైక్ ద వీడియో. మన యాప్లో తెలుగు ట్రేడర్ శ్యామ్ యాప్లో ఈద్ ఆఫర్ సేల్ అనేది నడుస్తుంది. ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్కి 500 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పోస్టర్లో ఉన్న డీటెయిల్స్. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకొని 3 months ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి మీకు 4,000 అనమాట. సో ఏదైతే మేము ప్రో స్ట్రాటజీస్లో ఇంట్రడ్యూస్ చేసామో దాంట్లోనే అలర్ట్స్ కూడా ఆల్గో అలర్ట్స్ కూడా మీకు ఆ ప్రోగ్రామ్ లోనే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు జాబ్ లో ఉన్నా బిజినెస్ లో ఉన్నా సరే ఒక టెలిగ్రామ్ మెసేజ్ ని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే చాలు, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకసారి అలర్ట్ రాగానే మీరు ఒకసారి చార్ట్ కి వెళ్ళి చూసుకుని మీకు ఓకే అనుకుంటే కనుక ఇమీడియట్ గా ట్రేడ్ తీసుకుని ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోయి మీ టార్గెట్ అనేది సులువుగా చేసుకోవడానికి అండ్ మీ డైలీ టార్గెట్స్ అనేవి ఈజీగా అచీవ్ చేసుకోవడానికి ఇది కూడా పెట్టాము. సో డెఫినెట్ గా ఇది మంచిగా యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. So hope you like the video. Thank you so much. See you in the next video. Take care. Bye bye.